కవ్వించకే ఓ ప్రేమ. పార్ట్ 2 రచన మీనా కుమారి గారు. మహాదేవ్ అలాగే కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. తనలో ఇంత మార్పు వచ్చింది అంటున్న అచ్యుత్ వైపు చూసి, నా భార్య మహాలక్ష్మి నన్ను విడిచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడే నా జీవితంలో ఉన్న ఆనందం అంతా వెళ్ళిపోయింది అచ్యుత్. ఆమెతో పాటు నాలో ప్రేమ భావాలన్నీ వెళ్ళిపోయాయి. ఒక రకమైన వైరాగ్యం, విరక్తి కలిగిన జీవితంలో జీవించాలి అని పోరాడుతున్నాను అంతే అన్నాడు మహాదేవ్. నువ్వు చెప్తున్న మాటలకు అర్థం లేదు మహా. వైరాగ్యంలో ఉంటే రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? విరక్తి భావంలో ఉన్నప్పుడే ఇంకొక ఆడపిల్లకు తండ్రివి ఎలా అయ్యావు? సార్, వైరాగ్యము విరక్తి అలా పక్కన ఉంచితే ఎంత కాదనుకున్నా రెండో పెళ్లి చేసుకున్నావు, బిడ్డను కూడా కన్నావు. బాధ్యతలు మర్చిపోతే ఎలా? ఈ విధంగా ఉంటే ఎలా మహాదేవ్? మన స్నేహంలో ఎప్పుడూ నీలో లేని కొత్త కొత్త కోణాలు చూస్తున్నాను నేను. పెద్దగా మాట్లాడాలని, నీలో ఇలాంటి కఠినమైన ఒకడు ఉంటాడు అని ఊహించలేదురా. ఉద్యోగ ధర్మాలలో, ఇంట్లో ఉన్న బాధ్యతలతో నీతో కలవడానికి కుదరడం లేదు. అందుకే నీ మంచి కోరి చెప్తున్నాను, వినరా. తల్లి లేని బిడ్డ మహిత ఎంత బాధపడుతుందో గ్రహిస్తున్నావా? తండ్రిగా నీ ప్రేమనైనా అందిస్తే ఎంతో బాగుండేది. నిజంగా నీ భార్య ఆత్మకు కూడా శాంతి లేకుండా చేస్తున్నావు అనిపించడం లేదా నీకు? చెల్లెలు చావుకి మహిత పుట్టుకకు సంబంధం ఉందా? అసలు ఏదైనా సంబంధం ఉంటే అది నీకే ఉంటుంది. అన్నిటికీ మంచి చెడు తెలిసిన పెద్దలే మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే ఇక ఏమీ తెలియని బిడ్డల పరిస్థితి ఏమిటిరా? ఒక్కసారి ఆలోచించరా. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు వినిపించుకోవడం లేదు. నువ్వే పట్టించుకోకపోతే, తండ్రిగా నిర్లక్ష్యం చేస్తే మహిత పరిస్థితి ఏమిటో అర్థం చేసుకో. మైత్రి కూడా తండ్రి కోసం తల్లడిల్లదా? నువ్వు ఈ విధంగా ఉంటే ఒక భర్తగా నీ బాధ్యతలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవి నీకే తెలుసు. ఉన్నది ఉన్నట్లు చెబితే ఏదైనా ఉన్న విషయం తెలుసుకుంటారు. డబ్బులు తీసుకుంటూ మీకు నచ్చేలా చెప్పాలి, వారి దగ్గరకు మళ్ళీ వెళ్ళేలాగా చెప్పాలి కాబట్టి అని చెబుతున్నారు సిద్ధాంతాలు. ఏ జాతకాలు చెప్పేవాళ్ళు కూడా అన్నీ మీ వల్లే చెడు జరుగుతున్నాయని చెప్పరు కదా. లేకపోతే మనం చేసే తప్పు మనకే తెలుస్తుంది. నమ్మకాలు అంటే మూఢనమ్మకాలుగా ఉండకూడదురా. బిడ్డలకు తండ్రిపై నమ్మకం ఉండాలి, భార్యకు భర్తపై నమ్మకం ఉండాలి, నీ తల్లిదండ్రులకు నీపై నమ్మకం ఉండాలి. అలా అందరి నమ్మకాలను గెలుచుకునే సమర్థత మనకు లేనప్పుడు మూఢనమ్మకాలు నమ్మక తప్పదు మరి. అందరి నమ్మకాలను నువ్వు గంగలో కలిపి మూఢనమ్మకాన్ని నమ్మి పెద్దల ఇష్టాన్ని కాదనలేక ఇంకొక పెళ్ళిని చేసుకున్నావంటూ నువ్వెన్ని నీతులు చెప్పినా అవి నమ్మేట్టుగా ఉండాలిగా. వినేవాళ్లకు అనుకోకుండా ఏదో రకంగా ఆ బిడ్డ పుట్టింది అని చెప్పిన నీ మాటలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నిజంగా నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఒక మగవాడిగా నువ్వు చేయవలసిన పనులన్నీ వదిలేసి ఇక్కడ చేతికి డబ్బు అవసరానికి వస్తుంది, అది కష్టపడకుండానే. కాబట్టి ఇక్కడ నీ వ్యవహారాలకు ఇష్టంగా ఉండవచ్చు. ఈ ఇంట్లో అలా పడి ఉంటున్నావు. కానీ అదే ఇలాగే ఏమీ చేయకుండా మీ ఇంట్లో అందరి మధ్యన ఉండాలంటే ఉండగలవా? ముఖం చెల్లదు, అందుకే ముఖం చాటేస్తున్నావు నీ కుటుంబానికి. ఒకసారి ఆలోచించు. పరిస్థితులకు పారిపోతున్నావు మహాదేవ్. బాధ్యతల భారాన్ని మోయలేక పిరికివాడివైనా నువ్వు ఏదో సిద్ధాంతి. అందువల్ల నేను పుట్టిన బిడ్డ మహితను పట్టించుకోలే. అది సరే పక్కన పెట్టు. మరి నువ్వే మళ్ళీ తాళి కట్టి పెళ్లి చేసుకున్న చెల్లెల్ని ఎందుకు చూడవు? మైత్రిని ఎందుకు పట్టించుకోవడం లేదు? తల్లిదండ్రులు ఒక రకంగా నీకు బుద్ధిమంతులు నేర్పి ఇలాంటి మూఢనమ్మకాలు కూడా నేర్పిన వాళ్ళు కదా. కనీసం వాళ్ళ మంచి చెడ్డలు పట్టించుకోకుండా ఇలా ఉండడం ఏమీ బాగోలేదన్నాడు అచ్యుత్. ఎన్నైనా చెప్తావరా, నా మనసుకు ఏదో విరక్తిగా ఉంటుంది. నా భార్య మహాలక్ష్మి తిరిగిన ఇంట్లో నేను అలా ఉండాలంటే ఉండలేకపోతున్నాను. అది ఒక శ్మశానంలా కనిపిస్తుంది నాకు అంటూ కోపంగా అన్నాడు మహాదేవ్. ఈ ఇల్లు ప్రశాంతమైన వాతావరణంలో కనిపిస్తుందా? మరి ఎవ్వరూ లేకుండా అక్కడ బాధ్యతలు పట్టించుకోవాల్సిన నువ్వు ఇక్కడ ఉంటే నీకు హాయిగా ఉందంటావా అన్నాడు అచ్యుత్. అవన్నీ మాట్లాడడానికి వచ్చావా ఏమిటి? ఏదైనా నాతో ఫ్రెండ్గా గడపడానికి అయితే మాట్లాడు. సరదాగా నా మనసును ఆహ్లాదపరచడానికి మాట్లాడితే మాట్లాడు, అంతవరకే అంటూ చాలా కోపంగా మాట్లాడాడు మహాదేవ్.
అంతే. అచ్యుత్ పైకి లేచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. నళిని బట్టలు సర్దుకొని బ్యాగులతో బిడ్డ చేయి పట్టుకొని హాల్లోకి వచ్చింది. నేను పుట్టింటికి వెళ్ళొస్తాను అత్తయ్య, సెలవులు వచ్చాయి కదా అంటున్న కోడలి వైపు చూడకుండానే కోపంగా కిందకి చూస్తూ, ఈరోజు వస్తాడు కదా మహాదేవ్, ఇప్పుడు వెళ్ళాల్సిన పని ఏముంది అన్నారు కోపంగా జ్ఞానేశ్వరి. నాకు అంతగా ఆరోగ్యం బాగోలేదు. నాన్నగారికి తెలిసిన వైద్యులు ఉన్నారు. నాకు బాగోలేదని తెలిసినా కూడా మీ అబ్బాయి వచ్చి నన్ను పట్టించుకోలేదు. అందువల్ల పుట్టింటికి వెళ్ళడం తప్పడం లేదు అత్తయ్య అని ఒక రకంగా గట్టిగా చెప్తున్న కోడలి వైపు చూడలేదు జ్ఞానేశ్వరి గారు. ఆ విషయాలు చెబితే వైద్యుడిని ఇంటికే పిలిపించేదానినిగా అన్నారు కాస్త కోపంగా జ్ఞానేశ్వరి. నేను మందులు తీసుకొని 2 రోజుల్లో వస్తాను. సెలవులు ఉంటే అప్పుడప్పుడు మైత్రితో ఆడుకుంటూ ఉంటుంది మహిత. మైత్రి అంటే చాలా ఇష్టం మహితకు. ఉదయాన్నే మైత్రి రెడీ అవుతుంటే మైత్రికి టిఫిన్ తినిపించటము, బట్టలు తీసి ఇవ్వడము, బూట్లు తొడగడం ఇలాంటి పనులన్నీ చేస్తుంటుంది. నళిని బయటకు వెళ్ళిన నిద్రపోతున్నప్పుడు మహితకు ఖాళీ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. అందువల్ల వారిద్దరి మధ్య కూడా చక్కటి అనుబంధమే ఏర్పడింది. తెలియకుండానే మైత్రికి కూడా చాలా బాధగా ఉంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆ పాపకి ఇష్టం లేదు. అక్కడ ఉన్నవాళ్ళు మైత్రికి నచ్చరు. అందరూ పెద్ద పెద్దగా మాట్లాడుతారు. ఆ ఇల్లు చిన్నగా ఉంటుంది, ఆడుకోవడానికి స్థలమే ఉండదు. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఆదిలక్ష్మి పడుకోవడానికి కూడా మంచం బాగోదు, గుచ్చుకుంటూ ఉంటుంది. అన్నీ కారం కారంగా తింటూ ఉంటారు. నెయ్యి కూడా వేయరు. ఏదైనా అంటే అక్కడకు వెళ్ళాక అమ్మ కోప్పడుతూ ఉంటుంది. చూసి చూసి మైత్రి ఆ విషయాలు అడగకుండా మౌనంగా ఉండడం నేర్చుకుంది. అక్కడ నళిని ఫ్రెండ్ పక్కింట్లోనే ఉంటుంది. ఎంతసేపు ఆ అమ్మాయితో మాటలు పెట్టుకుంటూ భర్త మీద చెబుతూ ఉంటుంది నళిని. తన తండ్రి మీద అలా చెబుతుంటే కోపంగా ఉంటుంది మైత్రికి. అయినా నాన్నెందుకు ఇంటికి రారు, వచ్చినా కూడా తనతో సరిగ్గా మాట్లాడరు. అక్కతో అస్సలు మాట్లాడరు. నాన్న వచ్చినప్పుడు మమ్మీ ఇంకా కోపంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ ఉంటారు. అది ఎందుకు అర్థం. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ముకుందరావు మామయ్యకి కూడా తాము వెళ్ళినప్పుడు చిరాకుగా ఉంటుందేమో తెలీదు. అత్త అసలు పట్టించుకోదు. ఒక్కొక్కసారి అమ్మ లేనప్పుడు మీరు ఎందుకు పద్దాక ఇక్కడికి వస్తూ ఉంటారు అని చిరాకు పడుతూ ఉంటుంది అత్త అమల. అందుకే ఎవరిని ఏమీ అనలేక తల్లి అంటే భయం ఉండబట్టి ఏమీ మాట్లాడకుండా వెళుతూ ఉంటుంది. అక్కడ ఇష్టం లేకుండానే ఉంటూ మళ్ళీ ఆనందంగా మహాలక్ష్మి నిలయానికి వచ్చేస్తూ ఉంటుంది మైత్రి. అలా పిన్ని చెల్లెలు వెళ్ళిపోతుంటే చాలా బాధ కలిగింది మహితకు జరిగిన విషయం గుర్తుకు వచ్చింది. అక్క, అమ్మ మంచిది కాదు, అందుకే నిన్ను తిడుతూ ఉంటుంది. నాకు ఏదైనా పెడుతుంది, నీకు ఏమీ పెట్టదు కదూ. నానమ్మ కూడా నాకు ఏదైనా కొద్దిగా అన్నా పెడుతుంది, నీకు అసలు ఏమీ పెట్టదు. నిన్ను ఎందుకు బడికి కూడా పంపించరు, టీచర్స్ అడుగుతూ ఉంటారు అక్క. అప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది అంటూ ఉన్న మైత్రి వైపు చూసి, తప్పు, అలా మాట్లాడకూడదు, పెద్దవాళ్ళ విషయాలు అని చెప్పింది మహిత మైత్రికి. అప్పుడే నిద్రలేచిన నళిని. ఎందుకు నాటకాలు ఆడుతావు? నేను నిద్ర లేచానని వేషాలు వేస్తున్నావా? నేను మంచిదాన్ని కాదు అని నా కూతురికే నేర్పిస్తావా? నా కూతురు దగ్గర కూర్చొని మాట్లాడడానికి వీల్లేదు. సెలవులకు అస్సలుండం ఇక్కడ ఉంటే ఇలాగే నేర్పిస్తావు. నా కూతుర్ని కూడా చెడగొట్టేస్తావు. ఇప్పటికే నీ వల్ల ఈ ఇంటికి కూడా రాకుండా ఉన్నాడు మిమ్మల్ని కన్న మహానుభావులు. అంతా నీ వల్లే, నువ్వు పుట్టడం వల్లే మీ అమ్మ చచ్చిపోయింది. నా బతుకు ఇలా బండలయ్యింది అని తిడుతూ నా నల్లి మాటలకు ఏడుస్తున్నది మహిత. మీ నానమ్మ అందుకే తిడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది నిన్ను. ఇలా ప్రవర్తిస్తుంటే అలాగే చేస్తారుగా, తప్పేమీ లేదు అంటూ బాగా తిట్టింది ఆ రోజు నల్లిని మహితను. అవన్నీ గుర్తు తెచ్చుకొని అలా కూర్చొని మోకాళ్ళ మీద తల ఆంచుకొని ఏడుస్తూ ఉంది మౌనంగా మహిత. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.